ఈరోజు మనం ఎక్సలెన్స్ లేదా శ్రేష్టత గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఎక్సలెన్స్ లేదా శ్రేష్టత సక్సెస్లో ఎటువంటి భాగస్వామ్యం వహిస్తుంది, ఎక్సలెన్స్ లేదా శ్రేష్టత డెఫినేషన్ ఏంటి, దాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు అనే విషయాలు చెప్పడానికి మనతో పాటు ప్రొఫెసర్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన IIITలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే IIIT స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. లెట్స్ ఎంటర్ ఇంటూ ద డిస్కషన్. నమస్తే ప్రదీప్ కుమార్ గారు, ముందుగా చెప్పండి, ఎక్సలెన్స్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు, శ్రేష్టతని? శ్రేష్టతకి డెఫినేషన్ ఏంటంటే ఒక విషయం గురించి కంప్లీట్ నాలెడ్జ్ రావడాన్ని శ్రేష్టత అంటారు. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే మీరు ఎవరినన్నా అడగండి, విశిష్టత కావాలా మీకు శ్రేష్టత కావాలా అని, అయితే ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేది శ్రేష్టత గురించే. బట్ వాళ్ళ దినచర్యలో కానీ వాళ్ళ జీవితంలో కానీ విశిష్టత గురించి తాపత్రయపడుతుంటారు. అంటే నేను స్పెషల్గా కనిపించాలని. విశిష్టత అంటే టు బీ స్పెషల్, ఓకే. శ్రేష్టత అంటే టు బీ ఎక్సలెంట్. సో ఎక్సలెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడైతే ఒక విషయం గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుందో దాన్ని ఎక్సలెన్స్ అంటారు. శ్రేష్టత అంటే ఒక విషయం గురించి సంపూర్ణమైన అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ రావడాన్ని శ్రేష్టత అంటారు. తర్వాత కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైతే ఒక విషయం గురించి కంప్లీట్ అర్థమవుతుందో అప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే సొసైటీలో ఇది రిలేటివ్ కాన్ఫిడెన్స్ అండి. ఓకే, ఒక లైక్ 30 ర్యాంక్ వచ్చిన అతను 100 ర్యాంక్ వచ్చిన అతన్ని చూసి నేను చాలా గ్రేట్ అనుకుంటున్నాడు. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూసి కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఇది రిలేటివ్ కాన్ఫిడెన్స్. అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ మొత్తం వచ్చిన అతనికి ఎప్పుడైనా అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంటే ఏ ర్యాంక్లో ఉన్నా కూడా. ఎందుకంటే నాకు తెలుసు ర్యాంక్ అనేది కేవలం కాలేజ్లో అడ్మిషన్ వరకే పనిచేస్తుంది, కానీ లైఫ్లో ముందుకెళ్ళడానికి నాలెడ్జ్ కావాలి, ఈ సర్టిఫికెట్స్ కాదు. కానీ అలా అని సర్టిఫికెట్స్ నేను అండర్మైన్ చేయట్లేదు, ఇది అవసరం. కానీ అవి ఒకటే అవసరం కాదు, ఎక్సలెన్స్ అనేది అంటే కంటెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది అవసరం. సో అది ఎక్సలెన్స్ అనమాట. సో విశిష్టతను వదిలేసి ఎక్సలెన్స్ని పట్టుకున్నాం అనుకోండి, అయితే సబ్జెక్ట్ అర్థమవుతుంది, మంచి ర్యాంక్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ప్రదీప్ గారు, ఇప్పుడు ఎక్సలెన్స్ సాధిస్తూ విశిష్టతను సాధించడం సాధ్యం కాదా? ఎక్సలెన్స్లో విశిష్టత ఆల్రెడీ ఉందండి, విశిష్టతలో ఎక్సలెన్స్ లేదు. ఎక్సలెన్స్ కోసం తాపత్రయపడ్డామనుకోండి, మనకు సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం అర్థమైపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్జెక్టులో ఏ క్వశ్చన్ వచ్చినా ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ నా దగ్గర ఆన్సర్ ఉంది. అదే గనక విశిష్టత కోసమే తాపత్రయపడ్డామనుకోండి, అప్పుడు ఏంటంటే మన దృష్టి వేరే వాళ్ళ మీద ఉంది, వేరే వాళ్ళకంటే నేను మంచిగా చేయాలన్నట్టు ఉంది. ఇప్పుడు ఫోకస్ బయటికి వెళ్ళిపోయింది. అదే గనక నాకు ఎంత అర్థమైంది అన్న దాని మీద ఫోకస్ ఉందనుకోండి, నేను 100 మార్కులు తెచ్చుకోగలుగుతానా లేదా అన్నదానికి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ నాకే అవుతుంది. అదే విశిష్టతలో ఏమవుతుంది, నా కాంపిటీషన్ అంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాతో నేను కంపీట్ చేస్తున్నాను అనుకోండి, అంటే నా గ్యాప్ ఎంత ఉంది, నాకు మొత్తం అర్థం అవ్వడానికి ఎంత గ్యాప్ ఉంది. ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా నా దృష్టి అంతా సబ్జెక్టుని మొత్తం అర్థం చేసుకోవడానికి వెళ్ళింది. ఎప్పుడైతే మొత్తం అర్థం చేసుకున్నామో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలా వచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలుగుతాను. ఇప్పుడు ఏమైంది, క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చినా సరే నేను ఆన్సర్ చేయగలిగాను. ఆటోమేటిక్గా నేను ఫస్ట్ రావడం కానీ అంటే ఏమంటారు పాపులారిటీ కానీ ఆటోమేటిక్గా వస్తాయి. కానీ ఓన్లీ అంతవరకే ట్రై చేసామనుకోండి, శ్రేష్టత అనేది దొరకదు. పేరెంట్స్ అందరూ ఎక్సలెన్స్ని వదిలేసి విశిష్టత మీద ఎందుకు పడుతున్నారు? యూనిక్నెస్ కోసం ఎందుకు పోట్లాడుతున్నారు పిల్లలతోటి? ఈ యూనిక్నెస్ గురించి ఎందుకు పోట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎలా అయిందంటే పోటీ ఎక్కువైపోయిందండి. అంటే ఏంటి, మంచి ర్యాంక్ రావాలి. ఎందుకు మంచి ర్యాంక్ రావాలి? మంచి కాలేజ్లో సీట్ రావాలి. ఎందుకు మంచి కాలేజ్లో సీట్ రావాలి? మంచి కాలేజ్లో సీట్ వస్తే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఎందుకు మంచి ఉద్యోగాలు రావాలి? ఎందుకంటే మంచి జీతం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఫైనల్గా మంచి జీతం అంటే ఏంటి, 30,000 మంచి జీతమా, 1,00,000 మంచి జీతమా? 1,00,000 మంచి జీతం అంటే ఏంటి, ఇదంతా డ్రివన్ బై హౌ మచ్ మనీ యు ఆర్ అర్నింగ్. సో అందుకని ఏమైందంటే డబ్బు ఎంత సంపాదించగలుగుతామో ఆ శక్తిని పెంచుకోవడానికి ఏ మార్గాలు అయితే కావాలో అవన్నీ ఎంచుకుంటున్నాం. అందుకని ఏమైందంటే ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత చేసే పనికి చదువుకున్న దానికి సరిగా అప్లై చేయలేకపోతున్నాడు. ఎందుకు? ర్యాంకులు బాగా వచ్చేసాయి, మార్కులు బాగానే వచ్చేసాయి, కానీ ఎందుకు అప్లై చేయలేకపోతున్నాడు? ఎందుకంటే మార్కుల మీద ధ్యాస ఉంది, కానీ సబ్జెక్ట్ కంటెంట్ అర్థం చేసుకోవడం మీద ధ్యాస లేదు. మన స్టూడెంట్స్ ఏం డౌట్స్ అడుగుతారు తెలుసుకుందాం. ఫస్ట్ మీ డౌట్ అడిగి. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్. గుడ్ మార్నింగ్. అయితే ప్రతి స్టూడెంట్ అంటే ప్రతి మనిషి ఐడెంటిటీ కోసం ఎక్సలెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ఇది సాధ్యం అంటారా? తప్పకుండా సాధ్యం అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, సబ్జెక్ట్ మొత్తం అర్థమైంది అనుకోండి, అంటే ఒక విషయం గురించి మొత్తం అవగాహన వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు టైం లేదు అనుకుంటున్నాం. ఖచ్చితంగా మనం ఎన్నైతే పనులు చేస్తామో అంతకంటే ఎక్కువ టైం మన దగ్గర ఉంది. అయితే ఈ
అంటే ఒక విషయం గురించి మొత్తం అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ ఎవరైనా క్వశ్చన్ అడుగుతారన్న భయం కానీ ఉండదు. లేకపోతే ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ చదివేసుకున్నాము, అదే 6 నెలల తర్వాత ఎవరిని అడిగారనుకోండి, ఆ సబ్జెక్ట్ కంటెంట్ ఏమీ గుర్తులేదు, అంతా మర్చిపోయాము. అప్పుడు ఏంటి, బట్టి కొట్టాల్సి వచ్చింది. ఇలాంటి పనులు అన్నీ చేసాం. యాక్చువల్లీ ఇవే కష్టమైన పనులు. సబ్జెక్ట్ కంటెంట్ అర్థం చేసుకోవడం అనేది అన్నిటికంటే అంటే సులువైన పని. అప్పుడు ఏమవుతుందంటే ఏ రకమైన క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతాము. ఇప్పుడు ఏమైంది, మనకు లాస్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ తీసుకొని అందులో ఏ క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్కి ఆన్సర్ అనేది. అయితే ఈ ఎక్సలెన్స్కి వెళ్ళాలి అంటే కనుక మనము చదువుతున్న దాంట్లో డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అని 3 స్టేజ్లు ఉన్నాయండి. అయితే ఇప్పుడు సపోజ్ ఎక్స్, వై, కే, పి అనే 4-5 ఆల్ఫాబెట్స్ ఉన్నాయనుకోండి, దీంట్లోంచి ఇది డేటా, ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ ఒక డేటా. అదే కనుక నేను బర్డ్ అన్నాను అనుకోండి, ఇది ఒక ఇన్ఫర్మేషన్. అదే కనుక నిజంగా పిట్టని చూపించాను అనుకోండి మీకు, ఇది నాలెడ్జ్. అయితే ఏ నాలెడ్జ్ అయినా సరే అది వాస్తవంతో ముడిపడి ఉందండి. అంటే ఏంటి వాస్తవం అంటే ఏంటంటే వస్తు రూపంలో ఉన్నదాన్నే వాస్తవం అంటాం. మనం చదువుకుంటున్న చదువు అంతా ఫైనల్గా ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ డిస్క్రిప్షన్ అర్థం చేసుకుంటున్నాము, వస్తువును అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు సపోజ్ ఇండక్షన్ మోటార్ అన్నాము, ఒక ఇండక్షన్ మోటార్ 10 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము. ఫైనల్గా ఏంటంటే ఇండక్షన్ మోటార్ అంటే ఏంటో లైఫ్లో ఒక్కసారి కూడా చూడలేదేమో ఇట్లాంటివన్నీ. సో ఫ్యాన్ గురించి, థర్మోడైనమిక్స్ గురించి ఇవన్నీ చదువుతాము. అయితే జ్ఞానము, వివేకము, విజ్ఞానము ఈ 3 అంశాలు చాలా ఇంపార్టెంట్ అండి ఎక్సలెన్స్ గురించి. జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు వస్తువు గురించి తెలుసుకోవడము. వివేకము అంటే లక్ష్యం యొక్క స్పష్టత. విజ్ఞానము అంటే ఈ ఏమంటారంటే ఎక్సలెన్స్కి తీసుకెళ్ళగలిగే మార్గాలు. ఓకే, ఇవి 3. అయితే ఇప్పుడు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అని 3 గురించి చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాము. సైన్స్ అంటే ఏంటంటే యూనివర్స్లో ఉండే లాస్ అన్నీ, అంటే ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి మధ్య ఉండే సంబంధాన్ని తెలపడాన్నే సైన్స్ అన్నాం. ఈ సంబంధం అంటే ఈ రిలేషన్షిప్ని హ్యూమన్ బీయింగ్ తన బెనిఫిట్కి ఎలా యూజ్ చేసుకోవాలో అది ఇంజనీరింగ్ అండి. ఓకే, సో ఈ బెనిఫిట్ ఇస్తూ మనకి అంటే దినచర్యలో ఉపయోగపడే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి టెక్నాలజీ అన్నాం. అయితే ఏవైతే మనం ఎప్పటికీ మర్చిపోమో అదే మన నాలెడ్జ్. ఇప్పుడు చెక్ చేసి చూడండి అందరూ, ఏంటంటే మనకు ఎన్ని విషయాల మీద ఇప్పుడు అవగాహన ఉంది, అదే మన నాలెడ్జ్ అంతే. దీన్నే ఏమంటారంటే నిరపేక్ష ఆత్మవిశ్వాసం అంటారు, అంటే రిలేటివ్ కాన్ఫిడెన్స్. సాపేక్ష ఆత్మవిశ్వాసం, అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్, ఈ 2 ఉన్నాయండి. సో మనం అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ కావాలి మనకి, రిలేటివ్ కాదు. కానీ ఇప్పుడున్న ఎంకరేజ్మెంట్ అంతా రిలేటివ్ కాన్ఫిడెన్స్. ఇలా ఉంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందా? స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుందండి. ఎందుకు అంటే మనకు ఒక విషయం మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం పైన ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మనిషికి స్ట్రెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అంటే 2 ఉన్నాయండి. ఒకటేమో ఫిజికల్ స్ట్రెస్, ఇంకోటేమో మెంటల్ స్ట్రెస్. ఫిజికల్ స్ట్రెస్ ఏంటంటే మనం పడుకొని లేచిన తర్వాత అలసట తీరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మెంటలీ స్ట్రెస్డ్ ఉన్నాం మనం. ఓకే, మెంటలీ స్ట్రెస్డ్ ఉండడానికి కారణం ఏంటి అని అంటే మన ముందు ఉన్న సమస్యకి ఆన్సర్ లేదు మన దగ్గర. అయితే సమస్య వల్ల ఇరిటేషన్ అవ్వట్లేదు మనుషులకి, సమాధానం లేదు కాబట్టి ఇరిటేషన్ అవుతుంది అనమాట. అయితే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. మనకి ముందున్న సమస్యకి సమాధానం తెలియాలి, తర్వాత అది ఏమంటారు అమలుపరచడానికి ఎంత టైం పడుతుందో తెలియాలన్నమాట. ఈ 2 తెలియకపోతే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అయితే మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, ఈ 2 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటి, ప్రతి క్వశ్చన్కి ఆన్సరు, తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది అర్థమవుతుంది. ఇది లేదు అని అంటే కనుక స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఎక్సలెన్స్కి డ్రైవ్ చేసే ప్రయత్నంలో సెల్ఫ్ డిసిప్లైన్ ఎంతవరకు మనల్ని పుషప్ చేయగలదంటారు? ఇప్పుడు మనం ఎక్సలెన్స్కి రీచ్ అవ్వాలి అంటే కనుక ప్లానింగ్ అనేది కొంచెం అవసరం అండి. అంటే మనకున్న ప్రయారిటీ ఏంటి? ఓకే, సో ప్రయారిటీ ఏంటి అని అంటే ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు, ఇంతకంటే పెద్ద ప్రయారిటీ ఏమీ లేదు. అయితే ఎలా హ్యాపీగా ఉండాలనే మార్గం ఎంచుకోవడంలోనే మనము తప్పు చేస్తున్నాము, కొన్నిసార్లు కరెక్ట్ చేస్తున్నాము. కరెక్ట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటున్నాము, తప్పు చేసినప్పుడు హ్యాపీగా ఉంటున్నాము కొంచెం సేపు, తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎందుకు అనంటే మిస్టేక్ చేశాం కాబట్టి. ఓకే, అయితే ఎక్సలెన్స్కి రీచ్ అయ్యే మార్గంలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనము లైఫ్లో పెరుగుతున్నప్పుడు ఏమైందంటే అనుకరణము, అనుసరణము, అనుశాసనము అనేది. అనుశాసనం అనేది డిసిప్లిన్. ఇది వేరే వాళ్ళు అంటే మనకంటే పెద్దవాళ్ళు మనకి అలవాటు పరుస్తున్నారు డిసిప్లిన్ అనేది. ఇప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళు నాకు చెప్పింది
తర్వాత నాకు నేనుగా చేస్తున్నది. సో ఏది ఎక్కువ ఫ్రీడమ్తో చేస్తాం, ఏది ఎక్కువ ఉత్సాహంగా చేస్తామంటే నాకు నేనుగా ఏదైతే అనుకుంటున్నానో ఈ నాకు నేనుగా చేసుకునేది సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. అయితే ఒక దినచర్య కానీ ఒక పని కానీ ఎలా చేయాలో నాకు ఎలా చెయ్యాలి, తర్వాత ఎందుకు చెయ్యాలి, ఈ రెండు అర్థమయ్యాయి అనుకోండి. సో ఎందుకు చేయాలి అర్థమైందంటే కనుక అప్పుడు ఆల్టర్నేటివ్స్ చాలా వస్తాయి మనకి, ఏమైనా ఎలా అన్నా చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎలా చేయాలి ఏం చేయాలి అది తొందరగా తెలిసిపోతుంది, కానీ ఎందుకు చేయాలో తెలియట్లేదు. అందుకనే చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక పని చెప్పారు మనకి, ఓకే ఇది ఇంతే, ఇది నువ్వు ఇలానే చెయ్యి అన్నారనుకోండి. అప్పుడు ఏమైందంటే ఆ వర్క్ మీద మనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు చేయాలో అనేది అర్థం అవ్వలేదు, వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాము. అదే కనుక ఎందుకు చేయాలో అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం నిర్ణయించుకుంటాం ఎలా చేయాలన్నది. సో డిసిప్లిన్ అనేది ఏంటంటే వేరే వాళ్ళు మనకు చెప్తున్నారు, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే మనముగా నిర్ణయించుకుంటున్నాము. అయితే మనంగా నిర్ణయించుకున్నది ఎక్కువ ఉత్సాహంగా చేస్తాం మనం. గుడ్ మార్నింగ్ సార్. సో ఇది వరకు మీరు శ్రేష్టత విశిష్టత దాని గురించి చెప్తున్నారు. అయితే అందులో క్లాస్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పారు. అయితే ఇప్పుడు ఒక క్లాస్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్కి ఏమో ఎక్కువ మార్కులు వచ్చాయి, ఎప్పుడు ఫస్ట్గానే వస్తున్నాడు. ఇంకొక స్టూడెంట్ సెకండ్ మార్క్ కానీ లేకపోతే ఎనీ ర్యాంక్ కానీ వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య విరోధం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది కదా. అయితే ఈ విరోధాన్ని మనం ఏ విధంగా కరెక్ట్ చేసుకుంటాం టు బిల్డప్ ద హ్యూమన్ రిలేషన్షిప్? ఇది తరచూ జరుగుతూనే ఉంటుందండి. ఏంటనంటే ఒక క్లాస్లో ఉన్నప్పుడు కాంపిటీషన్ అనేది ఉంది కదా. సో దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా తల్లిదండ్రుల బాధ్యత, తర్వాత టీచర్స్ బాధ్యత చాలా ఉంది. ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని చాలా ఎక్కువగా ఫోకస్ చేయకుండా అందరికీ ఈక్వల్గా సబ్జెక్ట్ వచ్చేటట్టు, బాగా వచ్చేటట్టు, తర్వాత ఎవరైతే ఎక్కువ చేయగలుగుతున్నారో వాళ్ళని ప్రోత్సహించవచ్చు. కానీ ఫస్ట్ వస్తున్న దానికి ఏమంటారంటే ఫోకస్ ఇస్తే కనుక అంటే ఫస్ట్ ర్యాంక్ అనే దాన్ని ఫోకస్ చేయకుండా ఫోకస్ చేయకుండా ఉండాలి. అంటే సబ్జెక్ట్ కంటెంట్ ఎంతవరకు అర్థమైంది అన్న దాని మీద ఫోకస్ చేసామనుకోండి, అప్పుడు ఏంటంటే నాకు కూడా అవకాశం ఉంది అని అందరూ ఫీల్ అవుతారు. అదే ర్యాంక్ను ఫోకస్ చేసామనుకోండి, నేను కూడా తెచ్చుకోవచ్చు అన్న దానికి ఫీల్ అవుతారు అందరూ. ఇప్పుడు ఏమైందంటే నేను కూడా ఫస్ట్ తెచ్చుకోవచ్చు అన్న దానికి ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవట్లేదు. ఎందుకు, నేను వేరే వాడికి హెల్ప్ చేస్తే వేరేవాడు నా ఛాన్స్ కొట్టేస్తాడు అని. అదే కనుక 100కి 100 తెచ్చుకోవాలి అనుకుంటే ఏమవుతుందంటే వేరే వాళ్ళు నాతో కంపీట్ చేయట్లేదు ఇంకా. ఓకే ఏంది 100కి 100 తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ మొత్తం అర్థం అవ్వాలంటే అప్పుడు ఏమవుతుందంటే నేను నలుగురితో కలిసి ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేసినా కానీ అంత ప్రాబ్లం ఉండదు. గుడ్ మార్నింగ్ సార్. ప్రతి మనిషి తనకు తాను సపరేట్ ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటాడు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటారు? ఈ మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే విశిష్టత శ్రేష్టత అండి. అయితే మీరు ఆలోచించి చూడండి, మీరు ఒక మనిషి దగ్గరికి అప్రోచ్ అవుతున్నారనుకోండి, అయితే విశిష్టంగా ఉన్న వాళ్ళ దగ్గరికి తొందరగా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారా, వాళ్ళ దగ్గర కంఫర్టబుల్గా ఎక్కువ ఉంటారా, శ్రేష్టంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటారా? దీనికి తేడా ఏంటంటే ఒక మనిషి మీతో ఎలా ఉంటున్నాడు, మీరు ఎలా ఉన్నా సరే మీతో బాగా మాట్లాడుతున్నాడు. ఇంకొక మనిషి ఏంటంటే మీరు మంచి బట్టలు వేసుకొని కొంచెం లెవెల్ మెయింటైన్ చేస్తేనే మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే అయితే ఒక వ్యక్తి మీలో విశిష్టత చూస్తున్నాడు, ఇతను ఎంత స్పెషల్, ఏ స్టేటస్లో ఉన్నాడు అనేది. ఇంకో మనిషి ఏంటంటే మీ రిలేషన్షిప్నే చూస్తున్నాడు. ఓకే మీరు అతనితో సంబంధం ఎలా పెట్టుకుంటున్నారు అనేది, మీరు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటారో చెక్ చేసి చూడండి. ఓకే సో ఎవరైతే మీతో సరిగా ఉన్నారో వాళ్ళతో ఉంటారా, లేకపోతే ఎవరైతే మీరు మంచి బట్టలు వేసుకొని కొంచెం స్టైలిష్గా ఉంటారో వాళ్ళతో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నిస్తారా? ఆబ్వియస్లీ మంచిగా ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి, ఎవరు బిహేవ్ చేస్తారో వాళ్ళతోటే ఉన్నాం. అలానే మనతో కూడా ఎవరు మంచిగా ఉంటారు అనంటే మనం ఎవరితో అయితే రిలేషన్షిప్ మంచిగా మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళు అలా మెయింటైన్ చేస్తే మనతో చాలామంది ఉంటారండి. ఇప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అన్కండిషనల్గా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్స్ని పెట్టుకోకపోవడం తప్పంటారా? సరైన అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉందనుకోండి, అంటే ఏంటి, నేను ఏ పని అయినా సరే ఎందుకు చేస్తున్నానో తెలిసిందనుకోండి, అప్పుడు ఎలా చేయడంలో చాలా ఆల్టర్నేటివ్స్ పెట్టుకోవచ్చండి. అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బాడీని హెల్తీగా ఉంచుకోవాలనుకుంటున్నాను. ఓకే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఎలా అన్నా ఉంచుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు జాగింగ్ చేయొచ్చు, లేకపోతే స్విమ్మింగ్ చేయొచ్చు, ఇట్లాంటి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఎందుకు చేస్తున్నాము,
ఇవి చేయడానికి కారణం ఏంటంటే 10 మంది చేస్తున్నారని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యనైతే చాలామంది చూడండి, మీరు మామూలుగా మీ ఇంటి దగ్గర జాగింగ్కి వెళ్ళండి, సడన్గా అడుగుతారు, ఏమండి ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు అని అడుగుతారు. ఎందుకు? ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదండి. అందరూ చాలా మటుకు చాలా శాతం రోగాలు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అర్థమైంది కదా? హెల్తీగా డాక్టర్ ఉన్న చేయమన్నాడు కాబట్టి. అది కూడా డాక్టర్ చేయమన్నారు కాబట్టి. కొంతమంది ఏంటంటే ఒకరోజు ఎక్సర్సైజ్ చేస్తారు, 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, అది కూడా గర్వంగా చెప్తారు అందరికీ. అది స్టేటస్ సింబల్ లాగా, నేను మెడిటేషన్ చేస్తున్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను యోగా చేస్తున్నాను. అదే అడిగి చూడండి ఒకసారి, 15 రోజుల్లో ఎన్ని రోజులు చేశారు అని అంటే 3 రోజులు చేశాను. అర్థమైంది కదా? అయితే ఎందుకు చేస్తున్నామో ఏ పని అయినా సరే తెలిస్తే ఆల్టర్నేటివ్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ ఆల్టర్నేటివ్స్ మీదనే ఫోకస్ అయిపోతుంది. అది కూడా విశిష్టతకే మనం ప్రయత్నిస్తుంటాం దాన్ని కూడా. అయితే ప్రదీప్ గారు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి ఎంతమంది స్టూడెంట్స్కి ఎక్సలెన్స్ సాధ్యం, ఈ శ్రేష్టత అనేది ఎంతమంది విద్యార్థుల్లో అబ్బుతుంది ఇప్పుడు? ఇది కొంచెం అంటే డీప్గా ఆలోచించవలసిన ప్రశ్న అండి. అందరూ మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. ఎందుకు చెప్తున్నానంటే, ఏ సొసైటీ అయినా కానీ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ ఉండాలంటే ఆ సొసైటీలో ప్రతి మనిషి ఇంపార్టెంట్ అండి. ఎంత ఫ్రీడమ్తో ఆలోచించగలుగుతున్నాడు అనేది. అయితే ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక సొసైటీలో 3 అంశాలు ఉన్నాయండి, 3 సిస్టమ్స్ కనిపిస్తాయి. ఒకటేమో నాలెడ్జ్ బేస్ అనేది, ఓకే, రెండవది గవర్నమెంట్, ఓకే, మూడవది ఇండస్ట్రీ. ఈ 3 కనిపిస్తాయి సొసైటీలో. అయితే మనం ఒక 1000 సంవత్సరాల ముందు చూస్తే కనుక నాలెడ్జ్ బేస్ ఇది ముందు టెంపుల్స్, చర్చెస్, రిలీజియస్గా చూసే వాళ్ళ దాంట్లో ఉంది. అయితే వాళ్ళు సొసైటీకి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ముందు. రాను ఏమైందంటే కొద్ది రోజుల కింద మనం 100-200 సంవత్సరాల ముందు చూస్తే కనుక అప్పుడు గవర్నమెంట్ అంటే రాజులు, మహారాజులు వీళ్ళు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు సొసైటీకి. వాళ్ళు ఏం చెప్తే సొసైటీ అలా చేసేది. ప్రస్తుతము ఇండస్ట్రీ డ్రైవ్ చేస్తుంది సొసైటీని. ఓకే, అందుకనే ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ స్టూడెంట్ ఒక యూనివర్సిటీ ఆర్ ఒక కాలేజ్ నుంచి స్టూడెంట్, మా స్టూడెంట్కి ఫస్ట్ జాబ్ వస్తే చాలు, 100% ప్లేస్మెంట్, దీని గురించే తాపత్రయపడుతున్నారు. అంటే ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము స్టూడెంట్ని జాబ్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది, జాబ్ ఓరియంటెడ్ అయిపోయింది. అందుకనే ఈ వాళ్ళ ప్లేస్మెంట్ అనేది చాలా సరిగా ఉండాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకసారి ఇండస్ట్రీని చూద్దాం. ఇండస్ట్రీ అవుట్లుక్ ఏంటంటే ప్రాఫిట్. అయితే టీచర్స్ కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ జాబ్లో ఫిట్ చేయాలని. ఇది చాలా తప్పండి. ఒక టీచరు, మంచి టీచరు సొసైటీలో జరుగుతున్న పరిణామాలు నెక్స్ట్ 50 to 100 years ఏం జరుగుతాయి, దానికి అనుగుణంగా మా పిల్లలు సొసైటీలో ఎలా ఫిట్ అవుతారు. అంటే టీచర్ షుడ్ ప్రిపేర్ స్టూడెంట్ ఫర్ లైఫ్, నాట్ ఓన్లీ ఫర్ ఫస్ట్ జాబ్. సో ఎప్పుడైతే ఈ ఫోకస్ టీచర్స్ పిల్లలకి ఇస్తారో, మీరు లైఫ్కి చదవండి, లైఫ్ ప్లానింగ్ చేయండి, ఓన్లీ కరియర్ ప్లానింగ్ కాదు. ఓకే, ఎప్పుడైతే కరియర్ ప్లానింగ్ చేశారో కరియర్లో సక్సెస్ఫుల్ అండి. ఇప్పుడు చాలామంది ఇంట్లలో చూడండి, లక్షల జీతాలు వస్తున్నాయి, బట్ దే ఆర్ అన్హ్యాపీ. ఫ్యామిలీలో ఫెయిల్యూర్ అయిపోయారు, సొసైటీలో ఫెయిల్యూర్ అయిపోయారు, సొసైటీలో కేయాస్ ఉంది. ఎందుకు? పీపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ కరియర్ ఎక్సలెంట్గా ఉంది, కానీ యాజ్ ఎ హోల్ లైఫ్ దే ఆర్ అన్హ్యాపీ. సో ఈ లైఫ్ ప్లానింగ్ అనేది టీచరు అవుట్లుక్ చూపించాలండి. ఇది శ్రేష్టత. విశిష్టత అంటే ఏంటి, నీకు ఫస్ట్ జాబ్ ఎన్ని లక్షలు వచ్చింది, ఓకే, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ జాబ్ ఎన్ని లక్షలు వచ్చిందో దానికంటే తక్కువ శాలరీకి వెళ్ళలేరు. 2 లక్షల జీతం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జంప్ 3కి వెళ్ళాలి, లేకపోతే 2.5కి వెళ్ళాలి. 2 నుంచి 1కి వచ్చాడు అనుకోండి, 100 క్వశ్చన్లు అడుగుతారు అందరూ. ఓకే, 100 క్వశ్చన్లు అడుగుతారు అందరూ, కానీ 1000 క్వశ్చన్లు అడుగుతున్నారని ఇతను ఫీల్ అవుతాడు. ఈ ప్రెషర్ వల్ల ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒత్తిడిలో గురవుతున్నారు. సో అదే విశిష్టత కోసం ట్రై చేస్తున్నందుకు స్ట్రెస్ ఉంది. శ్రేష్టత కోసం ట్రై చేయాలి. దీనికి శిక్షా సంస్కారం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది హెల్ప్ చేయాలి. సో దాంట్లో టీచర్స్ యొక్క పాత్ర చాలా ఉందండి. ఇది ఎక్సలెన్స్. చివరిగా ఎక్సలెన్స్ గురించి హెచ్ఎంటీవీ ప్రేక్షకుల కోసం, జైహో సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం ఏం చెప్తారు? ఎక్సలెన్స్ అనేది డిసిప్లిన్ టు సెల్ఫ్ డిసిప్లిన్కి రావడము చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ పని చేస్తున్నా సరే, ఇప్పుడు చాలామంది చాలా పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు, కానీ ఎందుకు చేస్తున్నారో 90% పనులకి కారణాలు తెలియదు. ఓకే, ఎందుకు చేస్తున్నామంటే వేరే వాళ్ళు చేస్తున్నారు అని. అంటే ఏంటి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అది చేస్తున్నాము, అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అంటే ఏంటి, మన లైఫ్ యొక్క రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఉంది. సో బయట ప్రపంచానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అన్న తాపత్రయము. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఏది నచ్చుతుందో అది చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఏమవుతుందంటే బయట జరుగుతుందే మనకు నచ్చుతుందన్న భ్రమలో ఉన్నాము. ఓకే, సో ఈ భ్రమలో ఉన్నామా మంచిగా ఉన్నామా అనడానికి ఏమంటారు, పాయింట్ బ్లాంక్ టెస్ట్ ఏంటంటే, మీరు హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీగా ఉన్నారా. హ్యాపీగా ఉన్నారంటే మీరు
అంటే హార్మోనియస్గా కరెక్ట్ పని చేస్తున్నారు. అన్హ్యాపీగా ఉన్నారంటే వాట్ యూ వాంట్ టు డూ యు ఆర్ నాట్ డూయింగ్ దట్. దిస్ ఈజ్ డిస్హార్మనీ. సో శ్రేష్టత కోసం పని చేస్తే రాను రాను మెల్లమెల్లగా హార్మోనియస్ లైఫ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు, రిలేషన్షిప్స్ మంచిగా పెరుగుతాయి. విశిష్టత కోసం తాపత్రయపడుతున్నారు అనుకోండి, కొద్ది రోజులు బాగుంటుంది, దాని తర్వాత లైఫ్ విల్ బీ అట్ స్టేక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ కుమార్ గారు, ఎక్సలెన్సీ గురించి చాలా ఎక్సలెంట్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడాను డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. ప్రదీప్ కుమార్ గారు చెప్పినట్లు ఎక్సలెన్స్ను ఫాలో అవ్వండి. ఒక విద్యార్థి ఒక విషయాన్ని అర్థం చేసుకుని చదివితే అది ఎక్సలెన్సీ. ఫస్ట్ ర్యాంక్ కోసం చదివితే అది కాంపిటెన్సీ, విశిష్టత అవుతుంది. ఫస్ట్ ర్యాంక్ కోసం కాదు, విషయాన్ని అర్థం చేసుకోవడానికి చదవండి. ఒక ఎంప్లాయర్ ఒక జాబ్ చేసే వ్యక్తి ఆ జాబ్ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడం ఎక్సలెన్సీ. ఎక్సలెన్సీ వెనకాల పరిగెడితే సక్సెస్ మన వెనకాల పరిగెడుతుంది. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. మరో చక్కని టాపిక్తో రేపటి కపిల్ చేట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.